వికారాబాద్ మండలం పెండ్లమడుగులోని 4 సంక్షేమ పథకాలు ప్రారంభించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందించారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ ధనిక రాష్ట్రమని, బడ్జెట్ చాలా ఎక్కువ ఇచ్చినా అన్ని హామీలు అమలు చేయవచ్చు అనుకున్నామన్నారు. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక చూస్తే అన్ని అప్పులే అని స్పీకర్ తెలిపారు. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఏది చేద్దామన్నా అప్పులు అడ్డం పడుతున్నాయని విచారణ వ్యక్తం చేశారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తిలకే పోతోందని చెప్పారు. నిధులు లేకున్నా రేవంత్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్సు, 500 రూపాయలకు సిలిండర్, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నారని స్పీకర్ చెప్పారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేశారన్నారు. 6 గ్యారంటీలలో 4 ప్రారంభించినట్లు చెప్పారు. 4 పథకాలకు లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. చిట్టికిద్ద వరకు రోడ్డును నెల రోజుల్లో మంజూరు చేయిస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. పొలాలకు వెళ్లే బాటలకు 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు.